ఉక్కు పిడికిలి బిగించింది కార్మిక లోకం. దీక్షా శిబిరం నుంచి రోడ్డుపైకి వచ్చింది. హైవేను దిగ్బంధించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసనకు దిగింది. సెయిల్లో విలీనం చేసేలా ప్రకటన చేయాలంటూ ఆందోళన బాట పట్టారు కార్మికులు. సీఎండీ తొలగింపుతో కేంద్రం సైలెంట్ గా ప్రైవేటీకరణ ప్రయత్నాలు మొదలుపెట్టిందా? కూటమి సర్కార్కు స్టీల్ ప్లాంట్ పెద్ద పరీక్ష పెట్టబోతుందా? మేమున్నామని చెప్పిన నేతలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలరా? గొంతెత్తిన శ్రామిక లోకం. విశాఖలో నిరసనల పర్వం. స్టీల్ ప్లాంట్ రక్షణకు ఉక్కు సంకల్పం. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లే ఉంది కేంద్రం తీరు. కేంద్ర మంత్రి భరోసా ఇచ్చి వెళ్లినా, మేమున్నామని నాయకులు భరోసా ఇస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందనే నమ్మకం లేకుండా పోయింది. స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలు కార్మికులను కలవరపెడుతున్నాయి. ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక భేటీకి ముందే విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం నిర్ణయాలతో భగ్గుమంటోంది కార్మిక లోకం. స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ను అనూహ్యంగా విధుల నుంచి తప్పించారు. రిటైర్మెంట్ దాకా సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది కేంద్రం. సీఎండీని తప్పించడంతో పాటు స్టీల్ ప్లాంట్లో ఏకకాలంలో వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రయత్నాలతో ఆందోళన పెరుగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి కార్మిక సంఘాలు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 19,000 పైచిలుకున్న కార్మికుల సంఖ్య ఈ సంవత్సరాంతానికి 8,000కు తగ్గే పరిస్థితులున్నాయని అంచనా వేస్తున్నారు. 2,500 మందికి వీఆర్ఎస్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ సూచనతో మరో 500 మందిని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ కి డెప్యుటేషన్ పై పంపాలని నిర్ణయించింది. ఈ సంవత్సరాంతానికి 1,400 మంది రిటైర్ కాబోతున్నారు. ఇవన్నీ ప్లాంట్ భవిష్యత్తుకు ప్రమాద సంకేతాలే. ఎన్నోసార్లు చెప్పా, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలనో కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. మీరు నిలబడతారంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మేము నిలబడాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అన్ని విధాలా కూడా మేము దానికి పరిష్కార మార్గాన్ని తీసుకుని వస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి. ఆ సమయంలో దాదాపుగా అన్ని పార్టీల ప్రతినిధులు విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని మంత్రిని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదన్న కేంద్ర మంత్రి నెలన్నరలో అంతా చక్కబడుతుందని భరోసా ఇచ్చే వెళ్లారు. రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కేంద్రం కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో తన వైఖరి మార్చుకుంటుందని కార్మికులు భావించారు. కానీ సెయిల్లో విలీనంపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం, మరోవైపు సీఎండీకి ఉద్వాసన పలకడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగానే అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే చావో రేవో అన్నట్లు ఉద్యమ పంథాను ఎంచుకున్నారు కార్మికులు. ఎన్నికల సమయంలోనే పార్టీలకు ప్రచారాస్త్రమైంది విశాఖ స్టీల్ ప్లాంట్. ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తామని పార్టీలన్నీ హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ వ్యవహారం పెద్ద పరీక్షే పెడుతోంది. స్టీల్ ప్లాంట్ పై బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా హామీ ఇచ్చారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి కేంద్రాన్ని ఒప్పించగలుగుతుందా అన్నదానిపైనే ఉక్కు పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉంది.